కుబేరుడు హిందూ పురాణాల ప్రకారం యక్షులకు రాజు, సిరి సంపదలకు అధిపతి, ఈయన్నే ధనపతి అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. 8 దిక్కులలో ఒకటైన ఉత్తర దిక్కుకు అధిపతి అనగా దిక్పాలకుడు. ఇతని నగరం అలకాపురి. కుబేరుడు బ్రహ్మదేవుని కుటుంబం నుండి వచ్చాడు. అతను విశ్రవ మరియు ఇల్లావిడల కుమారుడు. విశ్రవుడు రాక్షస యువరాణి కైకేసిని కూడా వివాహం చేసుకున్నాడు. ఆమె 4 పిల్లలను కలిగి ఉంది. రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు మరియు శూర్పణఖ. కాబట్టి కుబేరుడు కూడా రావణుడి సవతి సోదరుడు. కుబేరుడు కౌబేరిని వివాహం చేసుకున్నాడు. వారికి 4 పిల్లలు ఉన్నారు. నలకుబరుడు, మణిగ్రీవుడు, మయూరాజు అని 3 కుమారులు మరియు మీనాక్షి అనే కుమార్తె. దేవి కౌబేరిని యక్షి, భద్ర మరియు చార్వి అని కూడా అంటారు. కుబేరుడు అనగా అవలక్షణమైన లేదా అవలక్షణాలున్న శరీరం కలవాడు. బేరం అంటే శరీరం అని అర్థం. పేరుకు తగ్గట్టుగానే ఈయన పొట్టిగా, మరగుజ్జుల, పెద్ద కుండ వంటి పొట్టతో, 3 కాళ్ళు, ఒకే కన్ను, 8 పళ్ళతో ఉంటాడని మన పురాణాలలో చెప్పబడింది. శ్రీ విష్ణు ధర్మోత్తర పురాణం ప్రకారం కుబేరుడు రత్నగర్భుడు. బంగారు వస్త్రాలతో, మనులు పొదగబడిన బంగారు ఆభరణాలతో ఉంటాడు. ఈయన ముఖం ఎడమవైపుకు వాలినట్టు ఉంటుందని, మీసం, గడ్డం కలిగి ఉంటాడని, దంతాలు బయటికి వచ్చి వినాయకుని దంతాల వలె ఉంటాయని ఉంది. అదేవిధంగా శ్రీ శివ, మత్స్య, స్కంద పురాణాల ప్రకారం కుబేరుని శరీరం మాత్రం వినాయకుని పోలి ఉంటుందని చెప్పబడింది. బ్రహ్మ భగవానుడు తనకు బహుమతిగా ఇచ్చిన పుష్పకు ఎగిరే రథం స్వారీ చేయడంలో అతను ఆనందం పొందుతాడు. వీటన్నింటితో పాటు కొన్ని గ్రంథాలు తన చేతిలో జాపత్రి, దానిమ్మ లేదా డబ్బు సంచిని పట్టుకొని ఉన్న కుబేరుని కూడా వివరిస్తాయి. ముంగీస తరచుగా అతనితో సంబంధం కలిగి ఉంటుంది. అయితే కొన్ని గ్రంథాలు కూడా అతన్ని ఏనుగుతో కలుపుతాయి. కుబేర పూజ మరియు పండుగలు. ధన్తేరస్ను ధనత్రయోదశి అని కూడా పిలుస్తారు మరియు ఇది కుబేరునికి అంకితం చేయబడిన అతి ముఖ్యమైన పండుగ. ఈ రోజున భక్తులు కుబేర లక్ష్మి పూజలు చేసి బంగారం కొంటారు. మరి ఒక పండుగ శరత్ పూర్ణిమ. ప్రభువు కుబేరుని జన్మదినాన్ని సూచిస్తుంది. అందువల్ల ఈ రోజున కుబేరునికి ప్రార్థనలు చేయడం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. త్రయోదశి మరియు పూర్ణిమ తిథి చారిత్రాత్మకంగా కుబేరునితో సంబంధం కలిగి ఉన్నందున త్రయోదశి మరియు పూర్ణిమ తిథులు అతని ఆశీర్వాదం కోసం కుబేర పూజ చేయడానికి అత్యంత అనుకూలమైనవిగా పరిగణించబడతాయి. కుబేర దేవాలయాలు. మధ్యప్రదేశ్లోని దోపేశ్వర్ మహాదేవ్. ఈ ఆలయం శివుడు మరియు కుబేరుడి మధ్య బంధాన్ని తెలియజేస్తుంది. ఇది శివుడు మరియు కుబేరుడి యొక్క ప్రత్యేకమైన విగ్రహాన్ని కలిగి ఉంది. ఇందులో 2 దేవతలు కలిసి కనిపిస్తారు. గుజరాత్లోని కుబేర భండారి ఆలయం. నర్మదా నది ఒడ్డున ఉన్న ఈ ఆలయంలో కుబేరుడు తపస్సు చేశాడు. దాదాపు 2500 సంవత్సరాల క్రితం శివుడు ఈ ఆలయాన్ని నిర్మించాడని నమ్ముతారు. అతను ఈ స్థలంలో భండారా అనగా ఉచితాహార దానం కూడా నిర్వహించాడు. కుబేర పూజా విధి. ప్రపంచంలోని సంపదలకు కోశాధికారిగా పరిగణించబడే కుబేరుడు సంపదల దేవత అయిన శ్రీలక్ష్మితో పాటు పూజించబడతాడు. సాంప్రదాయకంగా శ్రీ కుబేరుని అమావాస్య రోజున లక్ష్మీ పూజ సమయంలో పూజిస్తారు. అయితే 5 రోజుల దీపావళి ఉత్సవాల్లో శ్రీ కుబేరుని ధన్త్రయోదశి నాడు కూడా పూజిస్తారు. మీ దగ్గర శ్రీ కుబేరుడి మూర్తి లేదా విగ్రహం ఉంటే దానిని పూజకు ఉపయోగించవచ్చు. మీరు కుబేర్ మూర్తి లేకుంటే
ప్రత్యామ్నాయంగా మీరు శ్రీ కుబేరునికి ప్రాతినిధ్యం వహించే నగల పెట్టెను పూజించవచ్చు. మీరు పూజించడం ప్రారంభించే ముందు మీరు సింధూర్తో స్వస్తి గుర్తును గీయాలి మరియు దానికి మూలి అంటే కలయ కట్టాలి. ధనత్రయోదశి అని కూడా పిలువబడే ధన్తేరస్ సమయంలో కుబేర యంత్రాన్ని పూజించడం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. హిందూ మతంలో ప్రతి దేవత ఒక యంత్రంతో ప్రాతినిధ్యం వహిస్తుంది. యంత్రాలు చాలా శక్తివంతమైనవిగా భావించబడతాయి, ఎందుకంటే అవి దేవతల స్వరూపంగా పరిగణించబడతాయి. దేవతా స్థానంలో యంత్రాన్ని ఉపయోగించవచ్చు కాబట్టి చాలామంది దేవతకు బదులుగా లోహ యంత్రాన్ని పూజిస్తారు. పూజకు ముందు యంత్రాన్ని గోడపై లేదా నేలపై కూడా గీయవచ్చు. దైవ ఆరాధన ఎంతోమంది అదృష్ట చిహ్నంగా సిరి సంపదలను నొసగుతూ ఆనందాన్ని పెంపొందించే దైవంగా భావించే లాఫింగ్ బుద్ధ మన కుబేరుడే అని చాలామంది నమ్మకం. కుబేరుని పూజించిన వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగి వ్యాపార వృద్ధి, సామాజిక గుర్తింపు లభిస్తాయని మన పురాణాలు చెప్తున్నాయి. అయితే కుబేరుని ప్రతిమ కానీ కుబేర దీపాలు కానీ ఎవరికి వారు కొనుక్కోవడం కన్నా కూడా ఎవరైనా కానుకగా ఇచ్చినది మనం తీసుకొని పూజిస్తే విశేషమైన ఫలితం ఉంటుందని నమ్మకం. ధనత్రయోదశి నాడు కుబేర పూజలు, కుబేర వ్రతాలు మొదలగునవి ఈ మధ్యన మనం ఎక్కువగా చూస్తున్నా నిత్యం మనకి తెలుసో తెలియకుండానో కుబేరుని మంత్రపుష్పం చదివేటప్పుడు స్మరిస్తూనే ఉంటాం. హిందువులే కాక బౌద్ధ, జైన మతాల వారు కూడా అధికంగా పూజించే నమ్మే దైవం కుబేరుడు. బౌద్ధులు ఈయనను వైశ్రవణుడు లేదా జంబాలుడు అని పిలుస్తారు. శ్రీ శివపురాణం ప్రకారం కుబేరుడి అసలు పేరు వైశ్రవణుడే. జైనులు ఈయనని సర్వానుభూతి అని అంటారు. టిబెటియన్లు, జపనీయుల ప్రకారం ప్రపంచాన్ని నలుదిక్కులా పాలించే రాజులలో కుబేరుడు ఒకడు. బౌద్ధుల ప్రకారం ఈయన చేతిలో ఎల్లప్పుడూ బంగారు నాణెంలు కల ఒక సంచి కానీ, వజ్రములను, మణులను వెదజల్లు ముంగిస కానీ ఉంటాయి. అదేవిధంగా మరొక చేతిలో ఎల్లప్పుడూ నిమ్మకాయ ఉండడం వలననే ఈయనకి జంబాలుడు అనే పేరు వచ్చిందని చెప్తారు. అగ్నిపురాణం ప్రకారం ఈయన ఆయుధం గద, వాహనం నరుడు. దీని ద్వారా మనిషి డబ్బుకి, ఐశ్వర్యానికి బానిసగా మారే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది. కనుక మనిషి మనీకి బానిస కాకుండా స్వీయ నియంత్రణతో బంధువుగా ఉంటూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో జీవించాలని ఆశిద్దాం. మీ సంపదను వృద్ధి చేసే 4 కుబేర మంత్రాలు. దేవుని చేత విశ్వంలో సృష్టించబడిన అన్ని సంపదలకు కుబేరుడే సంరక్షకుడు. కానీ మొదట్లో దీనిని చాలామంది ఇష్టపడలేదు. ఒకానొక సమయంలో భారీ ఉబకాయ శరీరాన్ని కలిగి ఉన్న కుబేరుని చూసి చాలామంది ప్రజలు హాస్యాస్పదంగా వర్ణిస్తారు. కుబేరుడు ఈ విధమైన అవమానాలను పొందడం వల్ల అతను శివుని కోసం తపస్సు చేశాడు. శివుడు అతని ఎదుట ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమని కుబేరుని అడిగాడు. కుబేరుడు తనకు అత్యంత జనాదరణ పొంది మరియు అందరి చేత గౌరవం పొందాలని కోరుకున్నాడు. అలా శివుడు అతనిని అన్ని సంపదలకు సంరక్షకుడిగా నియమించగా ఆ తర్వాత నుండి కుబేరుడు ప్రజలందరి చేత ఆరాధించబడడం ప్రారంభమైనది. ఈ విధంగా ఎవరైతే కుబేర మంత్రాన్ని జపిస్తారో అలాంటి వారు తప్పక కుబేరుని యొక్క ఆశీస్సులను పొందగలరు. హిందూ గ్రంథాల ప్రకారం కుబేర మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు చొప్పున 3 నెలల కాలం పాటు జపిస్తూ ఉండడం వల్ల
కుబేరుని సంతృప్తిపరిచి అతని యొక్క ఆశీర్వాదాలు పొందేటందుకు ఇదే ఉత్తమమైన మార్గమని చెప్పవచ్చును. మీరు ఈ విధంగా కుబేర మంత్రాన్ని పఠించడం వల్ల ధనావృద్ధిని కలుగజేస్తూ మీ జీవితంలో నుండి అరిష్టాలను దూరం చేస్తుంది మరియు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతూ ఐశ్వర్యాలను, సంపదలను కలుగజేస్తుంది. ఇక్కడ ఉన్న 4 కుబేర మంత్రాలను జపించడం వల్ల మీరు ఆ కుబేరుని యొక్క ఆశీస్సులను పొందడానికి మరియు మీ సంపదలను వృద్ధి చేసుకోవడానికి దోహదపడుతుంది. కుబేర ధన ప్రాప్తి మంత్రం. మీరు మీ జీవితంలో శ్రేయస్సును ఆకర్షించాలనుకుంటే ధ్యాన స్థితిలో కూర్చొని ఈ మంత్రాన్ని చెప్పండి మరియు మీరు నిస్సందేహంగా మీ ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదలను చూస్తారు. మీరు ఈ మంత్రాన్ని చెప్పినప్పుడు మీరు కోరుకున్న మొత్తం డబ్బును అందుకున్నట్లు ఊహించుకోండి. మీకు కొత్త ఇల్లు కావాలంటే దానిలో మిమ్మల్ని మీరు చిత్రించుకోండి. విలాసవంతంగా మరియు హాయిగా మీ కుటుంబంతో కలిసి గొప్ప వంటకాలను విందు చేసుకోండి. మీరు ఒక నిర్దిష్ట విక్రయాన్ని ముగించాలనుకుంటే ఉద్వేగభరితమైన మానసిక స్థితిని పొందండి మరియు ఈ మంత్రాన్ని చెబుతున్నప్పుడు డీల్ని ముగించినట్లు మీకు మీరే ఊహించుకోండి. ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః. కుబేర ధన ప్రాప్తి మంత్రాన్ని పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు. ఈ కుబేర మంత్రం ఏ విధమైన ద్రవ్య నష్టాన్ని కూడా నివారిస్తుంది మరియు శ్రద్ధగా పూర్తి నమ్మకంతో చెప్పినట్లయితే వ్యాపారంలో పూర్తిగా లాభాలను నిర్ధారిస్తుంది. స్వచ్ఛమైన హృదయంతో ఈ మంత్రాన్ని జపించడం వల్ల కొత్త మార్గాలు మరియు ఆదాయ వనరులు మరియు సంపదలను ఆకర్షించడం ద్వారా అభ్యాసకుడికి విజయం మరియు అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. కుబేరుడిని ఆరాధించడం మరియు అతని మంత్రాన్ని రోజు పునరావృతం చేయడం వల్ల ఒకరి సమృద్ధి మరియు అదృష్టంలో గణనీయమైన మెరుగుదల ఉంటుంది. ఈ మంత్రం గొప్ప విశ్వాసాన్ని మరియు సామాజిక స్థితిని కూడా అందిస్తుంది. మీరు అంకితభావంతో మంత్రాన్ని చెబితే కుబేరుడు మీ కోరికలను తీరుస్తాడు. కుబేర ధనప్రాప్తి మంత్రాన్ని పఠించడానికి ఉత్తమమైన సమయం తెల్లవారుజామున. శ్రీ కుబేర మంత్రం మీ జీవితంలో మరియు మీ ప్రియమైన వారి జీవితాల్లో విజయం మరియు సంతోషాన్ని తీసుకురావడానికి ఈ మంత్రం మంచిది. మీరు అంకితభావంతో మంత్రాన్ని చెబితే కుబేరుడు మీ కోరికలను తీరుస్తాడు. ఈ మంత్రం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి మరియు మీ సామాజిక స్థితిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. ఇంకా ఈ మంత్రాన్ని దృఢ సంకల్పంతో మరియు మంచి ఉద్దేశంతో పఠిస్తే అది ఒకరి జీవితంలో మరియు అతని కుటుంబ జీవితాల్లో సానుకూలతను తీసుకురాగలదు. ఆకస్మిక ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నవారు ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా జపించడం ఉత్తమం. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధిం మే దేహి దాపయ స్వాహా. శ్రీ కుబేర మంత్రాన్ని పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు. మీ జీవితంలో మరియు మీ ప్రియమైన వారి జీవితాల్లో విజయం మరియు సంతోషాన్ని తీసుకురావడానికి ఈ మంత్రం మంచిది. కుబేరుని శాంతింపచేయడానికి కుబేర మంత్రాన్ని పఠిస్తారు. తద్వారా అతను ఆరాధకులకు శ్రేయస్సు మరియు విజయాన్ని ప్రసాదిస్తాడు. మీ జీవితంలో ఏ సమయంలోనైనా మీ ప్రతికూల కర్మ కారణంగా మీకు డబ్బు అవసరమైతే కుబేర మంత్రం మీకు నిర్దిష్ట భత్యాన్ని అందించడం ద్వారా దాన్ని పొందడంలో మీకు సహాయం చేస్తుంది. ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీ తీర్పును మరింత పదును పెడుతుంది.
లాభాలను పొందడానికి మరియు నష్టాలను నివారించడానికి, తెలివిగా పెట్టుబడి పెట్టడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఆకస్మిక ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్న వారికి ఈ మంత్రం ప్రయోజనకరంగా ఉంటుంది. కుబేర అష్టలక్ష్మి మంత్రం. పనిలో విజయం సాధించడంలో ఈ మంత్రం మీకు సహాయం చేస్తుంది. మీరు నమ్మకంతో ఈ మంత్రాన్ని జపిస్తే కుబేరుడు మీ జీవితంలో ఏవైనా అడ్డంకులను అధిగమించడానికి మరియు మీ వాణిజ్య విజయాన్ని నిర్ధారించడంలో మీకు సహాయం చేస్తాడు. ఆయన ఆశీర్వాదంతో మీరు సుభిక్షంగా జీవించగలరు. మీరు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా మీకు మంచి జీవితాన్ని అనుగ్రహించమని లక్ష్మీదేవిని వేడుకోవాలి. మీరు ఈ మంత్రాన్ని నిశ్చయంతో చెప్పడం ప్రారంభించిన తర్వాత కుబేరుడు మరియు లక్ష్మీదేవి మీ కోరికలని నెరవేర్చుతారు. కుబేర అష్టలక్ష్మి మంత్రాన్ని పఠించడానికి ఉత్తమమైన సమయం తెల్లవారుజామున. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గృహధనం పురయ నమః. కుబేర అష్టలక్ష్మి మంత్రాన్ని పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు. మీరు ఈ మంత్రంతో శ్రేయస్సు మరియు ఆనందం యొక్క కుబేరుని దీవెనలను అభ్యర్థిస్తున్నారు. కుబేరుడు లక్ష్మీదేవితో పూజించినప్పుడు తనకు కట్టుబడి ఉన్న వారికి అత్యుత్తమ ప్రయోజనాలను ప్రసాదిస్తాడని చెబుతారు. ఈ మంత్రాన్ని జపించడం వల్ల కుటుంబంలో చాలా సంపదలు వస్తాయి. ఇది ఎల్లప్పుడూ విలాసవంతమైన వాతావరణంలో ఉన్నప్పటికీ శాంతియుతంగా మరియు స్నేహపూర్వకంగా ఉంటుంది. గొప్ప విజయాలు పొందడానికి ఒక వ్యక్తి చాలా స్థిరంగా ఉండాలి మరియు అతనిని ఆరాధించాలి. ప్రభు కుబేరుడు మరియు లక్ష్మీదేవత గర్వం మరియు నిజాయితీ లేనితనంపై కోపంగా ఉంటారు. ఈ మంత్రాన్ని ఆత్మవిశ్వాసంతో చెబితే మీకు కీర్తి మరియు డబ్బు వస్తుంది. మీరు డబ్బును కోల్పోరు మరియు మీ విరోధులు మిమ్మల్ని బాధించలేరు. కుబేర్ గాయత్రి మంత్రం. మీరు గాయత్రి మంత్రాన్ని ప్రావీణ్యం పొందిన తర్వాత మీరు అభివృద్ధి చెందడానికి ఆధ్యాత్మిక మార్గదర్శిగా కుబేరుడి సామర్థ్యాలను తెలియజేయడానికి దాన్ని ఉపయోగించవచ్చు. అతని బహుమతులు మీ సొంత పురోగతిపై షరతులతో కూడుకున్నవని మీరు తెలుసుకోవాలి. మీరు అహంకారంతో మరియు అత్యాశతో ఉంటే లేదా మీరు అహంకారంతో మరియు మోసపూరితంగా ఉంటే అతను మీ జీవితం నుండి తన మనోజ్ఞతను మరియు ఆశీర్వాదాలను త్వరగా ఉపసంహరించుకుంటాడు. ధనవంతులుగా ఉండడం ఒక విషయం. చెప్పుకోదగ్గ స్థాయిలో డబ్బును కలిగి ఉండగా నిరాడంబరంగా మరియు స్థూలంగా ఉండడం అనేది మరొక అంశం. ధనవంతులుగా మరియు వినయపూర్వకంగా ఉండడం వలన మీరు మానవుడిగా మరియు ప్రభు కుబేరుడి అనుచరునిగా గుర్తింపబడతారు. ఈ మంత్రం ఆర్థిక మరియు వ్యక్తిగత లక్షణాలను సాధించడంలో మీకు సహాయం చేస్తుంది. కుబేర్ గాయత్రి మంత్రాన్ని పఠించడానికి ఉత్తమమైన సమయం తెల్లవారుజామున. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. కుబేర గాయత్రి మంత్రాన్ని ఎవరైనా పఠించగలరు. ఓం యక్షరాజాయ విద్మహే వైశ్రవణాయ ధీమహి తన్నో కుబేర ప్రచోదయాత్. కుబేర గాయత్రి మంత్రాన్ని పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు. కొత్త మార్గాలను మరియు ఆదాయ మరియు అదృష్ట వనరులను తెరవడం ద్వారా స్వచ్ఛమైన హృదయంతో ఈ మంత్రాన్ని జపించడం వలన సాధకుడికి శ్రేయస్సు మరియు డబ్బు లభిస్తుంది. కుబేరుని పూజించడం మరియు
అతని మంత్రాన్ని రోజు పునరావృతం చేయడం వల్ల ఒకరి సంపద మరియు అదృష్టంలో గుర్తించదగిన మార్పు వస్తుంది. ప్రాజెక్ట్ లేదా మరేదైనా పెట్టుబడి అవకాశాలలో పెట్టుబడి పెట్టిన వ్యక్తులకు ఈ మంత్రం ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. ఈ మంత్రం మీ ఆత్మగౌరవాన్ని మరియు సామాజిక స్థితిని కూడా పెంచుతుంది. మంత్రము లార్డ్ కుబేరుడిలో భక్తిని కలిగిస్తుంది. అతను తన ఆరాధకుల అభ్యర్థనలకు త్వరలో ప్రతిస్పందించడం ప్రారంభిస్తాడు. కుబేర్ మంత్రాన్ని పఠించడం వల్ల కలిగే మొత్తం ప్రయోజనాలు: ఇది మీ డబ్బు ఖాతాను మెరుగుపరచడంతో పాటు మీ ఆలోచనను విస్తృతం చేయవచ్చు మరియు మీ స్వభావాన్ని మార్చవచ్చు. ఇది అపారమైన మానసిక మరియు ఆధ్యాత్మిక ప్రశాంతతను తెస్తుంది. అప్పులను త్వరగా తిరిగి చెల్లించడంలో ఇది సహాయపడుతుంది. ఇది మీకు మంచి నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది మరియు మీకు మరింత జ్ఞానం, ఏకాగ్రత మరియు వ్యాపార భావాన్ని అందిస్తుంది. ఇది మీకు అంతర్దృష్టిని అందిస్తుంది, తద్వారా మీరు తెలివైన ఆర్థిక ఎంపికలు చేయవచ్చు మరియు నష్టాలను నివారించవచ్చు. ఇది ఆధ్యాత్మిక మార్గంలో సమర్థవంతంగా నడవడానికి మీకు సహాయం చేస్తుంది. ఇది అనుచరులను దేవునికి దగ్గర చేస్తుంది మరియు వారి ఆధ్యాత్మిక బంధాలను బలపరుస్తుంది. ఇది ప్రతికూల కర్మను తొలగిస్తుంది మరియు మీరు కోరుకునే డబ్బును పొందడంలో మీకు సహాయం చేస్తుంది. ఇది భవిష్యత్ తరాల తెలివితేటలకు పదును పెడుతుంది. వారి పూర్వీకుల కష్టపడి సంపాదించిన డబ్బును నిర్వహించడానికి వారిని సిద్ధం చేస్తుంది. ఇది మోసపూరిత వ్యక్తుల నుండి మీ ఆస్తులను రక్షించడంలో సహాయపడుతుంది. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల బుద్ధి, ఆత్మ మరియు శరీరాన్ని అనుసంధించడానికి సహాయపడే ప్రకంపనలు ఏర్పడతాయి. నిజమైన నిస్వార్థమైన ప్రయోజనాల కోసం కుబేర మంత్రాలను జపించడం వల్ల రుణబాధల నుండి విముక్తి చేసి సంపదను మరియు శ్రేయస్సును కలుగజేస్తాయని చెప్పబడింది. ఏదేమైనప్పటికీ ఈ మంత్రాలను స్వార్థంతోనూ మరియు అత్యాశతో కూడిన చెడు ఉద్దేశంతో జపించడం వల్ల ఈ మంత్రాల యొక్క ముఖ్య ఉద్దేశం పూర్తిగా నశించి కుబేరుని యొక్క కోపాన్ని ఆహ్వానించేదిగా మారుతుంది.